ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 4వ తేదీ మంగళవారం రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, అలాగే ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం, శుభ సమయం, అలాగే ఈ స్త్రీ ద్వారా మీకు అందబోయేటువంటి ముఖ్యమైనటువంటి శుభవార్త, మిమ్మల్ని కొట్టినటువంటి వ్యక్తి మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారు అనేటువంటి పూర్తిగా ఈ రోజున ఈ వీడియో మనం తెలుసుకుందామండి. ఇటువంటి విషయాలన్నీ కూడా సానుకూలమైనటువంటి దృక్పథంతో స్వీకరించి మీ యొక్క కర్తవ్యాలను నిశ్శబ్దతతో కొనసాగిస్తే మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోలో మీకు ఎంతో కూడా ఉపయోగపరంగా అనిపించినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక ఆధ్యాత్మిక విషయాలు, పూజా విధానాలు, పరిహారాలు తెలుసుకోవడానికి అయితే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ యొక్క అభిప్రాయం అనేది మాకు తప్పకుండా ఒక చిన్న లైక్ రూపంలో అయితే తెలియపరచండి. ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటేనండి, ప్రధానమైన అంశంలో భాగంగా ధైర్యము, ఆత్మవిశ్వాసము, నాయకత్వ లక్షణాలు, వేగంగా నిర్ణయాలు తీసుకునేటువంటి స్వభావం ఈ యొక్క రాశి వారి యొక్క ప్రత్యేకత. ఎలాంటి కష్టాలు ఎదురైనా కానీ వెనక్కి తగ్గకుండా ముందుకు సాగాలనే పట్టుదలతో వీరు ఎప్పుడు కూడా ఎక్కువగానే అంటే ఒక అనుకూలమైనటువంటి దృక్పథంతో ఉంటారన్నమాట. అదేవిధంగా ధైర్యంతో కూడా ముందుకు సాగుతారు. అయితే కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీసేటువంటి అవకాశం కూడా ఉందని, కాబట్టి ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోవడం అయితే చాలా మంచిదనే చెప్పాలండి. అయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఊహించండి ఒక మలుపు అయితే చోటు చేసుకోబోతుందండి. అయితే రేపటి రోజున మీకు అదృష్టపు సంఖ్య వచ్చేసి 9, శుభరంగు వచ్చేసి ఎరుపండి, లేదంటే కాషాయం రంగు, శుభదిక్కు వచ్చేసి తూర్పు దిక్కు. ఇక రేపు ఉద్యోగ, వ్యాపారం, లేదంటే కుటుంబ అవసరాలు అన్నిటినీ కోసము చేసేటువంటి ప్రయాణాలు అన్నిటి కూడా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అయితే చాలా అధికంగానే ఉందని చెప్పాలండి. అయితే తొందరపాటు ప్రయాణాలు, రాత్రి వేళల్లో అనవసరంగా బయటకు తిరగడం తగ్గించుకోవడం అయితే చాలా మంచిదండి. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలను అయితే తప్పకుండా పాటించాలండి. ఇక వాహన పత్రాలను, ముఖ్యమైనటువంటి వస్తువులు వెంట ఉన్నాయో లేదో ఒక్కసారిగా పరిశీలించుకొని అయితే తీసుకువెళ్ళండి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే రేపటి రోజున సాధారణంగానే అనుకూలంగానే ఉంటుందండి. అయితే శరీరంలో అలసట, తలనొప్పి, లేదంటే వేడి కారణంగా స్వల్ప అసౌక్యం కలిగినటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. ఇక సమయానికి ఆహారం తీసుకోవడం, తగినటువంటి నీరు త్రాగడం, విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిదండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొంతసేపు అయిన ధ్యానము, లేదంటే దైవనామస్మరణ చేయడం కూడా ఎంతో శ్రేయస్కరం. అయితే కోపంతో మాట్లాడకండి. రేపటి రోజున జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాలు తొందరపడిన నిర్ణయాలు అసలు ఎంచుకోవద్దు. అపరిచిత మాటలను పూర్తిగా నమ్మవద్దండి. కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా వ్యవహరించండి. దేవుని యొక్క నామస్మరణ రోజును ప్రారంభిస్తే మనశ్శాంతి అనేది, ఆత్మవిశ్వాసం కూడా మీకు పెరుగుతుందండి. ఇక అదేవిధంగా అంటే మీరు ఎవరిని కూడా నమ్మొద్దండి. అంటే మీ యొక్క అంటే అపరిచిత మాటలను కూడా పూర్తిగా నమ్మకంతో అనేది మీరు ఏది కూడా చేయకండి అండి. కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా వ్యవహరించండి. దేవుని యొక్క నామస్మరణతో రోజును ప్రారంభించండి. మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని రంగాల్లో మంచి అవకాశాలే కనిపిస్తున్నాయండి. అంటే మరికొన్ని రంగాల్లో మార్పు మాత్రం ఖచ్చితంగా, అంటే ఓర్పు అనేది జాగ్రత్త కూడా అవసరం అని చెప్పాలి. ముందుగా అనుకూలంగా ఉండేటువంటి రంగాల గురించి కూడా తెలుసుకుందామండి. ఉద్యోగ రంగంలో మీ యొక్క కృషికి తగినటువంటి మంచి ఫలితాన్ని కూడా మీరైతే చూడబోతున్నారని చెప్పాలి. అయితే కొత్త పరిచయాలు, కొత్త ఒప్పందాలు, కలిసి వచ్చేటువంటి సూచనలు అయితే కూడా బాగానే కనిపిస్తున్నాయండి. విద్యార్థులకు చదువుపై దృష్టి అనేది పెడితే మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు. ప్రభుత్వం సంబంధించిన పనులు కొంత మేరకు ముందుకు సాగేటువంటి అవకాశం కూడా ఉందండి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభించడం వల్ల మనసుకు ప్రశాంతత కూడా కలుగుతుంది. చాలా రోజులు పెండింగ్లో ఉండేటువంటి ఒక పని అంతా కూడా పూర్తయ్యేటువంటి అవకాశం కూడా చాలా అధికంగా కనిపిస్తుందండి. ప్రతికూలంగా ఉండేటువంటి రంగాలు వచ్చేసి ఆర్థిక విషయాల్లో మాత్రం కొంత అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం కూడా చాలా ఉందండి. అప్పులు ఇవ్వడము, లేదంటే తీసుకోవడం, ఇటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు వహించండి. భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న వార్తలు, అంటే చిన్న పొరపాట్లు తలెత్తే అవకాశం కూడా చాలా అధికంగా ఉంటుంది. కోపము, లేదంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు ఎదురటువంటి అవకాశాలు కూడా చాలా ఆరోగ్యపరంగా అలసట, నిద్రలేనటువంటి ఒత్తిడి, లేదంటే ఇబ్బందులు పెట్టవచ్చు. ప్రయాణాల్లో కూడా వాహనం నడిపేటప్పుడు నిర్లక్ష్యం అనేది చేయకుండా జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీద రేపటి రోజున ఈ యొక్క రాశి వారి కృషి, ఓర్పు, ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి విధానము మీ యొక్క విజయానికి మార్గంగా చూపించబోతున్నాయన్నమాట. సానుకూలమైన దృక్పథంతో ముందుకు సాగితే అనుకున్నటువంటి పనుల్లో మంచి పురోగతి సాగించేటువంటి అవకాశం కూడా ఉన్నదండి. ఇక రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి ఒక స్త్రీ ద్వారా సంతోషాన్ని కలిగించేటువంటి సమాచారం వచ్చేటువంటి అవకాశం కూడా మీ యొక్క జ్యోతిష సూచనల ప్రకారం తెలియజేయబడుతున్నారు. అయితే ఈ స్త్రీ మీ యొక్క భార్య కావచ్చు, లేదంటే తల్లి కావచ్చు, సోదరి కావచ్చు, కుమార్తె కావచ్చు, లేదంటే బంధుమిత్రుల్లో మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, లేదంటే ఏ విధంగా అయిన కార్యక్రమాల్లో మీతో కలిసి
కలిసి పనిచేస్తున్న ఒక మహిళ కూడా కావచ్చండి. అయితే మీ యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేటువంటి ఆ యొక్క మహిళ ద్వారా ఆనందకరమైనటువంటి వార్త వినేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని ముందుకు సాగడం గురించి కూడా సమాచారం అనేది రావచ్చు. చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఉద్యోగ అవకాశము, పదోన్నతి, ఇంటర్వ్యూ ఫలితాలు కూడా, లేదంటే వ్యాపారానికి సంబంధించిన శుభవార్తలు కూడా మీ యొక్క చెవిని పడవచ్చు అనమాట. అయితే ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీ యొక్క కుటుంబంలో చాలా కాలంగా ఎదురు కాబోతున్నటువంటి ఒక శుభకార్యము అనేది, అంటే మీరు ఎన్నాళ్ళుగా ఎదురు చూసినట్టు ఒక మంచి శుభకార్యం గురించి కూడా చర్చ అనేది మొదలయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. వివాహ నిశ్చితార్థం కావచ్చు, లేదంటే సంతానము, కొత్త ఇల్లు, ఆస్తి, లేదంటే కుటుంబ కలయిక, ఇటువంటి వాటన్నిటికీ కూడా సంబంధించిన సమాచారం మీలో కొత్త ఆశలను కూడా నిలిపిందనమాట. ఆర్థిక పరంగా కూడా చాలా సానుకూలమైన పరిణామాలు అయితే కనిపిస్తున్నాయండి. చాలా కాలంగా రావాల్సిన డబ్బు అనేది రావడము, నిలిచిపోయినటువంటి చెల్లింపు అనేది పూర్తి అవ్వడము, లేదంటే కొత్త ఆదాయ మార్గం గురించి సమాచారం, అంటే అవకాశం కూడా మీకైతే ఉందన్నమాట. విదేశీ అవకాశాలు, ఉద్యోగ మార్పు, లేదంటే విద్యార్థులకు సంబంధించిన ప్రయత్నాలు చేసినటువంటి వారికి కూడాను ఆశాజనకమైనటువంటి సమాచారం వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. మీరు ఎంతో కాలంగా మనసులో ఉన్నటువంటి పెట్టుబడినటువంటి లక్ష్యాలను ఒక అడుగు దగ్గర అవుతున్నట్లుగా అనిపించేటువంటి వార్త కూడానుగా ఈ యొక్క వార్త అనేది వినిపించవచ్చు. అయితే ఈ యొక్క శుభవార్తలు మీకు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచేటువంటి కాలంగా ఎదురు చూసినటువంటి మంచి ఫలితం ఇప్పుడైతే కనిపించబోతుంది అనేటువంటి ఆనందాన్ని అయితే కలిగించేటువంటి అవకాశంగా కూడా సూచిస్తుంది అనమాట. అయితే ఈ యొక్క సూచనలు సానుకూలమైన దృక్పథంతో స్వీకరించి మీకు కృషిని అనేది కొనసాగించుకోవడం కూడా చాలా అతి ముఖ్యమైనటువంటిదిగా కనిపిస్తుందండి. అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవానికి అయితే మనస్ఫూర్తిగా ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం కానీ, లేదంటే కనీసం ఓం సూర్యాయ నమః అనేటువంటి నామాన్ని 11 సార్లు కానీ 21 సార్లు కానీ జపించడం ఎంతో శుభప్రదంగా కనిపిస్తుందండి. ఇక అనంతరం ఈ యొక్క సమీపంలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయడం, లేదంటే శివలింగానికి నీరు సమర్పించడం, ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని జపించడం వల్ల కూడా మానసికంగా ప్రశాంతత, కార్యసిద్ధి కలుగుతాయని కూడా విశ్వసించండి. ఇక కుజగ్రహ అనుగ్రహం కోసం హనుమంతుల స్వామివారిని అయితే దర్శించండి. సింధూరాన్ని సమర్పించి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల కూడా మంచి శుభ ఫలితాలు మీకైతే అందుతాయండి. ఇక అయితే కొన్ని పరిహారాల గురించి కూడా తెలుసుకుందామండి. కులదేవతను మనస్ఫూర్తిగా స్మరించి నమస్కారం అనేది చేసుకోండి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద సాయంత్రంలో నెయ్యి దీపము, లేదంటే నువ్వుల నూనె దీపము అనేది వెలిగిస్తూ ఉండండి. పెద్దల యొక్క ఆశీర్వచనాలు తీసుకుని ముఖ్యమైనటువంటి పనులు అనేవి ప్రారంభించుకోండి. కోపాన్ని అదుపులో ఉంచి అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండండి. పక్షులకు గింజలు, గోమాతకు పచ్చగడ్డి, లేదంటే అరటి పనులు సమర్పించడం కూడా ఎంతో శుభప్రదంగా భావించుకోగలుగుతారు. అయితే దానాల గురించి చూసుకున్నట్లయితే రేపటి రోజున ఎర్రటి పండ్లు, కందిపప్పు, బెల్లము, గోధుమలు, లేదంటే అవసరమైనటువంటి వారికి అన్నదానం చేయడం కూడా చాలా మంచిదిగా భావిస్తారనమాట. ఇక పేద విద్యార్థులకు పుస్తకాలు, లేదంటే పెన్లు, ఇటువంటివన్నీ కూడా పుణ్య ఫలితానికి కూడా మీకైతే ఇస్తుందనే విశ్వాసం. అయితే ఈ యొక్క రాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి విషయం అండి. చాలా కాలంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి ఒక వ్యక్తి గురించి తీసుకుంటే కనుక ఈ యొక్క రాశి వారు చాలా కాలంగా మనశ్శాంతిని దూరం చేసుకున్నటువంటి ఒక వ్యక్తి విషయంలో కూడాను ఒక మార్పు అనేది కనిపించేటువంటి సూచన అయితే కనిపిస్తుందండి. గతంలో అహంకారంతో, అపార్థాలతో, లేదంటే విభేదాలతో మీకున్నటువంటి ఇబ్బందులు కలిగించినటువంటి ఒక వ్యక్తి యొక్క పరిస్థితుల వల్ల తమ యొక్క తప్పును గ్రహించే అవకాశం అయితే ఉందండి. మీరు ఊహించినటువంటి సమయంలో మీతో మాట్లాడాలి అనేసి ప్రయత్నించడము, లేదంటే ఒక ఫోన్ కాల్ అనేది చేయడం, ఒక మెసేజ్ లేదా చేయడము, ఇటువంటివి అన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. లేదంటే నేరుగా కలిసి అపార్థాలన్నింటినీ కూడా తొలగించుకోవడానికి అనేసి మీరంతా కూడా మాట్లాడుకునే పరిస్థితులన్నీ కూడా రాబోతున్నాయండి. మీ కళ్ళ దగ్గరకు వస్తారు అనే మాటలను అయితే చాలా మంది కూడా వినయంతో వచ్చేసి క్షమాపణలు అనేవి కోరడం, అంతా రాజీకి సిద్ధపడడం అనేటువంటి భావంతో ఉపయోగిస్తారనమాట. అంటే గతంలో మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మీ యొక్క పరిస్థితులన్నీ కూడా మారడంతో మీ యొక్క సహాయం అనేది కోరవచ్చు. మీ యొక్క విలువలను అన్నింటినీ కూడా గుర్తించి, లేదంటే ఆ యొక్క సంబంధాన్ని మళ్ళీ అంతా కూడా సరి చేసుకోవడానికి ముందుకు రావచ్చు. అలాంటి సమయంలో మీ యొక్క కోపం అనేది స్పందించకుండా పరిస్థితులన్నింటినీ కూడా ప్రశాంతంగా అర్థం చేసుకుని నిర్ణయం అనేది తీసుకోండి. మీకు మరింత మేలు అనేది చేస్తుంది. క్షమించేటువంటి గుణము, వివేకంతో వ్యవహరించడం, మీ యొక్క గౌరవాన్ని మరింత పెంచే అవకాశాలు కూడా ఉంటున్నాయన్నమాట. అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొంచెం చిన్న జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నమాట. మీ యొక్క ఎదుగుదలను చూసి అసూయపడేటువంటి వారి యొక్క విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈ యొక్క రాశి వారికి ఈ మధ్య కాలంలో ఒక ముఖ్యమైనటువంటి సూచన కూడా కనిపిస్తుందండి. మీరు కష్టపడి సాధించినటువంటి ఒక చిన్న విజయాలు అన్నింటినీ కూడాను కొందరి కంటికి పెద్దవిగా కనిపించేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క సంతోషాన్ని చూసి ఆనందిస్తారనేసి అస్సలు అనుకోవద్దు. కొందరు మీ యొక్క అభివృద్ధిని చూసి కూడా ప్రోత్సహిస్తారు. మరి కొందరు మాత్రం మీ యొక్క మనసును అసూయ పెంచుకునేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. అందుకే వ్యక్తిగత విషయాలను అందరితో కూడా పంచుకోవడంతో కాకుండా కొంత సమయం అయినా అంటే పాటించడం కూడా చాలా అవసరం అన్నమాట. అంటే సమయానుసారంగా వారికి ఏ విధంగా చెప్పుకోవాలి, ఏది చెప్పుకోవడం అనేటువంటి పరిస్థితులను కూడా మీరుగా అర్థం చేసుకోవాలండి. మీ యొక్క పరిస్థితి అంతా కూడా కుటుంబ సంతోషము, ఆరోగ్యము, ఉద్యోగ పురోగతి, లేదంటే వ్యాపారంలో మంచి విజయాలను, ఇటువంటి అన్నీ కూడాను వీటి అన్నిటికీ ఒక్కొక్కసారిగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఏది కూడా లేదు కదా. కొన్నిసార్లు మనకు దగ్గరగా ఉన్నవారే తెలియకుండా నిరుత్సాహపరిచిన మాటలు కూడా చెప్పవచ్చు. అందుకే మీ యొక్క లక్ష్యంపై దృష్టి అనేది పెట్టనండి. మీ యొక్క పనికి విజయమే మాట్లాడే విధంగా చేయండి. ఎవరైనా కానీ మీ గురించి విమర్శలు చేస్తున్నారు అనేసి తెలిసినా కానీ వెంటనే అంతా కూడా ప్రతిస్పందించవలసిన అవసరం అయితే
అయితే లేదు కదా. ప్రశాంతంగా ఉండి మీ యొక్క కర్తవ్యాన్ని అయితే కొనసాగించండి. సమయం వచ్చినప్పుడు నిజాయితీ, కష్టము, మంచి ప్రవర్తన మీకు మంచి మంచి విజయాలను, గౌరవాన్ని తీసుకొని వస్తాయండి. అలాగే కోపంతో తీసుకునే నిర్ణయాలు, తొందరపడి చెప్పినటువంటి మాటలు మీకు కష్టాన్ని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మాట్లాడే ముందు ఒక్కసారి అయినా ఆలోచించండి. మీ యొక్క రహస్యాలను, భవిష్యత్తు ప్రణాళికలు, పెట్టుబడులు, ఇటువంటి వివరములు అందరితో కూడా చెప్పుకోకుండా ఉండడం అయితే చాలా మంచిదని చెప్పాలి. ఇక ప్రతిరోజు ఉదయం మీ యొక్క కులదేవతను భక్తి శ్రద్ధలతో స్మరించుకుంటూ ఉండండి. మంగళవారము లేదంటే శనివారం హనుమంతుల వారిని దర్శించుకోవడం, హనుమాన్ చాలీసా పఠించడం, ఓం హనుమతియే నమః అటువంటి నామాన్ని మంత్రం అనేది జపించడం కూడా చాలా మంచిదండి. అలాగే ఓం నమ శివాయ, ఓం శ్రీ మాత్రే నమః అనేటువంటి నామాలను కూడా జపించుకుంటూ ఉండండి. మీకు అంది కూడా మంచిగా చాలా సంతోషకరమైన జీవితాన్ని అయితే మీకు మీరుగా గడపగలుగుతారండి. ఎటువంటి ఇబ్బందులు అయితే కూడా ఏది కూడా ఉండవు. ఇక అంతా కూడా సంతోషకరమైనటువంటి జీవితాన్ని అయితే రేపటి రోజున ఈ యొక్క రాశివారు అయితే గడపబోతున్నారు అండి. మరి చూస్తున్నారు కదండి, రేపటి రోజున మీకు జీవితంలో జరగబోయే పూర్తి అంశాలన్నీ కూడా మీకు ఏ విధంగా ప్రభావితం చూపించబోతున్నాయి అనేటువంటి వివరణ అంతా కూడాను ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ for watching.